రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమై 1000 రోజులు కావస్తోంది. దాదాపు 33 నెలలుగా కొనసాగుతున్న ఈ యుద్ధంలో రష్యా తన ప్రతాపాన్ని చూపిస్తుంది. ఏకంగా తన అణ్వాయుధ సామర్థ్యాన్ని శత్రు దేశాలకు ప్రపంచానికి చాటి చెప్పే ప్రయత్నంలో భాగంగా ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ఐసీబీఎంను ఉక్రెయిన్పై ప్రయోగించింది రష్యా ఉక్రెయిన్ మధ్య. దీంతో మళ్ళీ తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్న పరిస్థితి కనబడుతోంది. యుఎస్ యూకే మిసైల్స్తో రష్యాపై ఉక్రెయిన్ దాడి చేసింది. ప్రతీకార దాడులు మొదలుపెట్టింది రష్యా. ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్స్ను ప్రయోగించింది రష్యా. ఇంటర్ కాంటినెంటల్ మిసైల్స్ రేంజ్ దాదాపు 5500 కిలోమీటర్లు. అంతకుముందు ఉక్రెయిన్ యుఎస్ యూకే మిసైల్స్తో రష్యాపై దాడి చేసింది. దీంతో ప్రతిగా రష్యా ఈ దాడిని కొనసాగించిన పరిస్థితి. ముఖ్యంగా రష్యా దక్షిణ ఆస్ట్రాఖాన్ ప్రాంతం నుంచి ఉక్రెయిన్పై ఈ ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించిన పరిస్థితి కనబడతా ఉంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమై 1000 రోజులు కావస్తుంది. ఈ యుద్ధం మరింత తీవ్ర రూపం దాల్చి పరిణామాలు మరిన్ని చోటు చేసుకుంటున్నాయి. గురువారం తొలిసారిగా ఉక్రెయిన్పై శక్తివంతమైన ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ఐసీబీఎంను ప్రయోగించింది. ఈ యుద్ధంలో మాస్కో ఇలాంటి క్షిపణిని ప్రయోగించడం ఇదే తొలిసారిగా చెప్తున్నారు. మధ్య తూర్పు ప్రాంతంలోని ఉక్రెయిన్లోని నిప్రో నగరంపై ఈ క్షిపణిని ప్రయోగించింది రష్యా. Завод. Еще там. Еще! Там твою мать! Еще! Ёб твою мать! Еще! ఇది అత్యంత భారీ వినాశనాన్ని సృష్టించే ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి అది ఐసీబీఎంగా చెప్తారు. దాదాపు 6000 మైళ్ళ రేంజ్ కలిగినటువంటి ఈ ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి అణ్వాయుధ సామర్థ్యాన్ని మోసుకెళ్లి ప్రత్యర్థి స్థావరాలను చిత్తు చేయగల బ్రహ్మాండమైనటువంటి ఒక విస్ఫోటనాన్ని కలిగినటువంటి బాలిస్టిక్ క్షిపణి ఇది. రష్యా దక్షిణ ప్రాంతమైనటువంటి ఆస్ట్రాఖాన్ నుంచి ఉక్రెయిన్ ప్రాంతమైనటువంటి నిప్రోపై ప్రయోగించింది మాస్కో. ఇలాంటి ఒక భారీ అత్యంత అధునాతన ఆయుధాన్ని మాస్కో ప్రయోగిస్తుందని ఎవరు ఊహించని పరిస్థితి. ఈ క్షిపణిని ప్రయోగించడం ఇదే తొలిసారి. మధ్య తూర్పు ప్రాంతంలోని ఉక్రెయిన్లోని నిప్రో నగరంపై ఈ క్షిపణిని ప్రయోగించారు. స్క్రీన్పై చూస్తున్నారు ఈ భారీ ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి. దీన్నే ఐసీబీఎంగా చెప్తారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తమ దేశ అణ్వాయుధ వాడకాన్ని అధికారికంగా తగ్గించే ఒప్పందంపై సంతకం చేసిన తర్వాత 2 రోజుల తర్వాత ఈ ప్రయోగం జరిగింది. పాశ్చాత్య దేశాలు సరఫరా చేసిన లాంగ్ రేంజ్ ఆయుధాలను ఉక్రెయిన్ రష్యా భూభాగాలపై ప్రయోగించకుండా నిరోధించాలంటూ రష్యా ఈ ఒప్పందానికి సంబంధించి చేసిన సంతకంలో భాగంగా ప్రస్తుతం 2 రోజుల తర్వాత ఈ క్షిపణిని ప్రయోగించింది. దాదాపు 6000 నుంచి 9000 మైళ్ళ రేంజ్ కలిగిన ఇదే స్క్రీన్పై చూసినటువంటి భారీ ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ఇది. ఈ మిసైల్ని కనుక ప్రయోగిస్తే ఖండాంతర లక్ష్యాలను ఛేదించగలిగినటువంటి అణ్వాయుధాలను మోసుకెళ్లే భారీ క్షిపణి ఇది. అత్యంత విధ్వంసకరమైనటువంటి ఈ క్షిపణి. ఒక్కసారి ఆ భారీ క్షిపణి చూడొచ్చు ఎంత భారీగా ఉందో. దాదాపుగా 1 2 3 4 5 6 8 9 10 టైర్లు కలిగినటువంటి భారీ ట్యాంకర్పై ఒక భారీ బాలిస్టిక్ క్షిపణి ఇది. దీని రేంజ్ దాదాపు 9000 మైళ్ళ వరకు ఉంటుందంటే ఎంతటి భారీ విధ్వంసాన్ని సృష్టించబోతుందో ఒకసారి మనకు అర్థమవుతుంది. దీంతో ఒక్కసారిగా మాస్కో నుంచి ప్రయోగించినటువంటి ఈ భారీ ఖండాంతర బాలిస్టిక్ క్షిపణికి సంబంధించి ఇప్పుడు ప్రపంచ దేశాలు ఉలిక్కిపడుతున్నాయి. రష్యా తన అణ్వాయుధ సామర్థ్యాన్ని ప్రపంచ దేశాలకు
చాటి చెప్పే విధంగా ఈ ప్రయోగం చేసిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాస్పియన్ సముద్రానికి సరిహద్దుగా ఉన్నటువంటి రష్యాలోని ఆస్ట్రాఖాన్ ప్రాంతం నుంచి మరో 8 క్షిపణులతో పాటు ఈ క్షిపణిని ప్రయోగించినట్లుగా ఉక్రెయిన్ వైమానిక దళం చెప్తోంది. అయితే రష్యా ప్రయోగించింది ఖచ్చితంగా ఏ రకమైనటువంటి క్షిపణి అనేది ఉక్రెయిన్ వైమానిక దళం వెల్లడించలేకపోతోంది. ఇక వాటిలో 6ని తాము కూల్చివేశామని మాత్రం తెలిపింది. రష్యా క్షిపణి దాడిలో 2 గాయపడ్డట్టుగా, ఇక పారిశ్రామిక సదుపాయం, వికలాంగుల పునరావాస కేంద్రం దెబ్బతిన్నట్టుగా డ్యామేజీ రిపోర్ట్లు చెప్తున్నాయి. సో రష్యా ప్రయోగించిన ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ఐసీబీఎం మరేదైనా నష్టం కలిగించిందనే దానిపై ప్రస్తుతం పూర్తి స్థాయిలో సమాచారం అయితే లేదు. ఒకసారి ఐసీబీఎం మీరు చూస్తున్న స్క్రీన్పై చూస్తున్న భారీ బాలిస్టిక్ క్షిపణి సంబంధించి కొంత సమాచారం ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఐసీబీఎం అంటే ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి. ఇది ఇంటర్ కాంటినెంటల్ మిసైల్గా దీన్ని చెప్తారు. అత్యంత శక్తివంతమైనటువంటి బాలిస్టిక్ క్షిపణి ఇది. దాదాపు 9,000 మైళ్ళ వరకు కూడా దీని ప్రభావం ఉంటుంది. ఇక సాంప్రదాయ వార్ హెడ్లను కూడా ప్రయోగించవచ్చు. రష్యా ఆయుధ వ్యవస్థలో ఇది ఒక అత్యంత ముఖ్యమైన భాగంగా చెప్తారు. 1000 కిలోమీటర్ల పరిధిని కలిగి ఉంటుంది. దాదాపు 6,000 నుంచి 9,300 మైళ్ళలోని లక్ష్యాలను ఇది చేరించగలదు. సో ఓవరాల్గా రష్యా నుంచి ఇలాంటి భారీ క్షిపణి దాడి జరుగుతుందని ఎవరు ఊహించని పరిస్థితి. ప్రస్తుతం ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో మరి రష్యా ఉక్రెయిన్ మధ్య దాదాపు యుద్ధం ప్రారంభమై నెల రోజులు కావస్తుంది. ఎగ్జాక్ట్లీ 33 నెలలు కావస్తుంది. ఈ నెల రోజుల వ్యవధిలో ఉక్రెయిన్కు రష్యా భారీ షాక్ ఇచ్చిందని చెప్పాలి. ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి నిప్రో నగరంపై ప్రయోగించడం ద్వారా రష్యా తూర్పు ప్రాంతమైన ఆస్ట్రాఖాన్ నుంచి, దక్షిణ ప్రాంతమైన ఆస్ట్రాఖాన్ నుంచి ఉక్రెయిన్ తూర్పు ప్రాంతమైనటువంటి నిప్రో నగరంపై ప్రయోగించి ప్రపంచానికి తన అణ్వాయుధ సామర్థ్యాన్ని మరొకసారి చాటి చెప్పింది రష్యా. Issue!